ఫస్ట్ చెప్పండి అందరికి గ్యాదర్ చేస్తున్నారు నేను వైజాగ్ నుంచి రావడం కూడా సో ఆ ప్రోగ్రామ్ సో అప్పుడే సో నేను ఫస్ట్ ఆఫ్ కంగ్రాచులేషన్ చెప్తాను సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మేము ఏంటంటే గ్రూప్ అనేది 2013 and 14లో క్రియేట్ చేసినాం. యాక్చువల్గా మా బాయ్స్ ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఒక 10-15 మెంబర్స్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినాము. ఈ వాట్సాప్ కూడా క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఎవరంటే మళ్ళీ సతీష్. ఈరోజు సతీష్ మీకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి, సాయంత్రం మంచి దావత్ చేసుకోవాల్సిందే, నువ్వే ఇవ్వాలి దావత్ కూడా. సో 2014లో ఈ గ్రూప్ క్రియేట్ చేసినాము. అది చిన్న అని చెప్పేసి ఈరోజు మా క్లాస్ మెంబర్స్ అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 95% ఆఫ్ ది పీపుల్ నాకు వచ్చిరు అనుకుంటా. ఒక 5% పీపుల్ కొంతమంది ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్స్ వల్ల కొంతమంది రాలేకపోయినారు. సో వాళ్ళు రాలేకపోయినారు కూడా నెక్స్ట్ టైం ఇంకోసారి మంచి ఇంతకన్నా మంచిగా ప్రోగ్రామ్ చేసి నెక్స్ట్ టైం ఇంకోటి మేము అందరం ఏమనుకున్నాం అంటే మనమే కాదు మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలతో కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా చేద్దామని ఒక ఆలోచన ఉంటున్నాము. సో నెక్స్ట్ టైం అనేది ఇంకా చాలా గ్రాండ్గా చేద్దాము. సో ఆ గ్రాండ్ చేయడానికి ఇప్పుడు ఎలాగో మీరందరూ ఉత్సాహంతో మాకు సపోర్ట్ చేసారో నెక్స్ట్ టైం కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ నేను చాలా మాట్లాడేది ఉంది, కాకపోతే మీ అందరి టైం వేస్ట్ అయిపోయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడతా చెప్పరా. మనం 2000 ఇప్పుడు మనం కలిసినాము. వాట్సాప్ గ్రూప్ తయారు చేసి చెప్పారు సరే అని చెప్పి 2014 తర్వాత 2022 మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. ఆ ప్రోగ్రామ్ చేయడానికి కూడా కనీసం ఒక 2 years పట్టింది. దాంట్లో ప్రోగ్రామ్స్ ఎవరు కలిసి వస్తారో రావడానికి కలిసి వచ్చారు. ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్ కారణం నాగరాజు, సతీష్, వీరవి. దాంట్లో నేనున్నా ఉన్నాడు, కాకపోతే మేము బ్యాక్ సైడ్ ఇప్పుడు సహకరించిన మీరందరికీ పేరు పేరు థ్యాంక్స్. ఇంకోటి ఈ ఫంక్షన్ హాల్ కి దగ్గరలో మా వీరవి ఉన్నాడు. ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను వీరవి ద్వారా తెలుసుకుంటుండే. ఎప్పుడైనా నేను వస్తున్నాను చెప్పగానే ఇమీడియట్ గా నాకన్నా ముందే వచ్చి వీరవి ముందు నిలబడేవాడు. సో వీరవి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వీరవి. ఇంకొకటి మా మిత్రుడు ఎస్ నరేష్ ఉన్నాడు. మీడియా తరఫు నుంచి నువ్వు కూడా కొంచెం ఇది హైలైట్ చేయాలని కోరుకుంటాం, ఈ ప్రోగ్రామ్ హైలైట్ చేయాలని కోరుకుంటాం. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఈ డాన్స్ ఒకటి మా సతీష్ కొంచెం హెల్ప్ చేస్తాడు. సో దాని ప్రకారం మనం అందరం ఒక చిన్న డాన్స్ చేస్తాము. ఈ డాన్స్ అనేది కూడా మన పిల్లలకు చూపించుకున్నాం. నెక్స్ట్ మనం ముసలిలో అయినప్పుడు కూడా చూసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ మనం మర్చిపోలేని విధానంగా ఉంటుంది. కంపల్సరీ ఈ డాన్స్ ప్రోగ్రామ్ కొంచెం ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. సతీష్ ఒక పద్ధతిగా క్లియర్ గా అమ్మాయిలు అటు సైడ్ అబ్బాయిలు ఇటు సైడ్ ఉంటారు. క్లియర్ ఒక డాన్స్ చేస్తాడు. సతీష్ మీరు రండి ఇక్కడికి. బాబు సతీష్ సైలెన్స్ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నారు స్టేజ్ వచ్చి మాట్లాడుకుంటుంటారు. చెప్పాలి కదా ఫ్రెండ్స్. మీరు ఒక 1 minute ఏమైనా 2 minutes ఎవరైనా మాట్లాడాలనుకుంటే దయచేసి రావచ్చు. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. तेरा तौबा 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 हुस्न तेरा तौबा 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 हुस्न तेरा